హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కర్డ్ రైస్ రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంట్లో అన్నం మిగిలిపోతే దాన్ని పారేయకుండా ఏమైనా కూర లేకపోతే దానితో ఏం చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక బౌల్లో అన్నం తీసుకోవాలి ఫ్రెండ్స్. అన్నం తీసుకొని దాన్ని బాగా మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. తరువాత మన దగ్గర ఒక దానిమ్మ పండు ఉంటే దాన్ని బాగా తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తరువాత కర్డ్ ఉంటుంది కదా, పెరుగు, దాన్ని ఆ అన్నంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగుని బాగా వేసుకొని మనం దాన్ని బాగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో ఉప్పు వేసుకొని దాన్ని కాస్త బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం స్పూన్తో కలిపితే అది బాగోదు, అందుకోసమే నేను చేయి కడుక్కొని దాన్ని చేతితో బాగా కలిపెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చేతితో కలిపెడితే బాగా అయిపోయింది కదా ఫ్రెండ్స్. తర్వాత ఏం చేయాలంటే స్టవ్లో ఒక స్పూన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా చిటపటలాడించాలి ఫ్రెండ్స్. తరువాత దాంట్లో ఆ పెరుగులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. తరువాత మనం ఆ దానిమ్మ పండు ఉంది కదా, ఆ గింజలన్నీ ఆ అన్నంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నంలో వేసుకోవాలి అన్ని దానిమ్మ గింజలు దాంట్లో వేసుకొని బాగా కలిపించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలామంది పిల్లలు దానిమ్మ అలాగే తినరు, కానీ ఇలా మనం కర్డ్లో రైస్లో వేసిస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా బాగా తినేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని దాన్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది, టేస్టీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఏమో స్వీట్ లాగా ఉంది కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. దానిపైన కాస్త ఊరగాయ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందంటే ఒక స్వీట్ తింటాం కదా, అంత బాగుంది ఫ్రెండ్స్. ఇంకా పెరుగు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి, అది మన హెల్త్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ఇంకా దానిమ్మ పండు కూడా చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. రక్తం లేని వాళ్ళకి దానిమ్మ పండు చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. పిల్లలు కూడా తినాలి ఫ్రెండ్స్, కాబట్టి పిల్లలకి ఇలా తినిపించండి ఫ్రెండ్స్. బాగా కర్డ్ రైస్లో బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.